పశ్చిమ బెంగాల్లో సస్పెండ్ అయిన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ ముర్షిదాబాద్లో బాబ్రీ తరహా మసీదు నిర్మాణాన్ని ప్రారంభించాడు. దీనివల్ల రాజకీయ వివాదం మరియు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీతో విభేదాలు తలెత్తాయి. కబీర్ తన సస్పెన్షన్ తర్వాత మమతా బెనర్జీ గర్వాన్ని అణచివేసి ఆమెను అధికారానికి దూరం చేస్తానని ప్రకటించాడు. త్వరలో అసదుద్దీన్ ఓవైసీతో ఏఐఎంఐఎం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తామని అతను వెల్లడించాడు. అతను డిసెంబర్ 22న తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 135 స్థానాలలో పోటీ చేస్తానని, తద్వారా టీఎంసీ మరియు బీజేపీ రెండింటికి వ్యతిరేకంగా పోరాడతానని ప్రకటించాడు. అయితే ఏఐఎంఐఎం మాత్రం హుమాయూన్ కబీర్తో పొత్తును ఖండించింది. అతన్ని బీజేపీ కోర్ టీం సభ్యుడు అని అభివర్ణించింది. కోల్కతా హైకోర్టు ఈ మసీదు శంకుస్థాపన కార్యక్రమంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అయితే శాంతి భద్రతలను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో, ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో మతపరమైన ధ్రువీకరణకి ఆజ్యం పోసిందని, ఇది 2026 అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. హుమాయూన్ కబీర్ తన కొత్త పార్టీ మరియు ఏఐఎంఐఎంతో పొత్తు ప్రణాళికపై మరిన్ని వివరాలు వెల్లడించాల్సి ఉంది. అతను తన కొత్త పార్టీని ఎప్పుడు ప్రకటిస్తాడు మరియు ఏఐఎంఐఎంతో నిజంగానే పొత్తు ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.